హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. పురుషుడు పతనానికి కారణాలు. ఈ వీడియోలో మనం పురుషుడు పతనానికి ముఖ్య కారణాలు ఏంటో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. యాచించుకుని బ్రతికే స్త్రీతో సంభోగం చేయడం వలన పురుషుడు శక్తిహీనుడై నీచాతి నీచ కర్మను అనుభవిస్తాడు. పురుషుడి ఇంటిలో ఎవరైనా మృతి చెందిన ఎడల ఆ పురుషుడు 3 నెలల వరకు భార్యతో గాని మరి ఏ ఇతర స్త్రీతో గాని సంభోగం చేయరాదు. స్తనం ద్వారా బిడ్డ పాలు తాగుతున్న కాలంలో ఆ స్త్రీని పురుషుడు గర్భవతిని చేయకూడదు. భర్తకు బిడ్డలకు ఏ పని చేయక సోమరిగా ఉండే స్త్రీతో పురుషుడు ఎక్కువగా మాట్లాడకూడదు. పురుషుడు కోపంలో కూడా తన భార్య పిల్లలను కడుపు మార్చకూడదు. ఎన్ని గొడవలు ఉన్నా కానీ వారికి ఆహారం సమకూర్చవలెను. పురుషుడు ఒక బిడ్డకు తండ్రి అయిన తర్వాత ఆ బిడ్డ యొక్క బాధ్యత పూర్తిగా నెరవేర్చకుండా మరొక బిడ్డకు జన్మను ఇవ్వకూడదు. ఏ పని లేకపోయినా భార్య ముందు ఎక్కువసేపు కూర్చొని అలా ఉండకూడదు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.